కుట్టు మిషన్లలో కుంభకోణం జరిగిందంటూ సాక్షి ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 257 కోట్ల పథకంలో దోపిడీకి ముఖ్య నేత పన్నాగం అంటూ ఆయన ఆశీస్సులతో చక్కెర నిప్పిన చంద్రగిరికి చెందిన నేత, మహిళలకు టైలరింగ్ సెక్షన్లో స్కీమ్ అంచనాల అమాంతం పెంపు, టెండర్ల దశ నుంచే పలు అక్రమాలు, తక్కువ కోట్ చేసిన సంస్థను కాదని మిగతా 2 సంస్థల కాంట్రాక్టు, సిండికేట్గా మారిన 2 కంపెనీలు, ఈ మేరకు ముఖ్య నేతతో ముందే ఒప్పందం, రాష్ట్రంలో అరకొరగా శిక్షణ కేంద్రాలు, అవి కూడా ప్రభుత్వ భవనాల్లోనే, మహిళలకు కుట్టు మిషన్లు పరికరాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపెడుతున్న వైనం, మొబిలైజేషన్ అడ్వాన్స్ పంచుకునే ఎత్తు, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులకు ముందస్తు చెల్లింపులకు సిద్ధం, ఒప్పందంలో లేకున్న 25 కోట్ల అడ్వాన్సులు ప్రతిపాదనలు, మంత్రి సంతకం మాత్రమే మిగిలిందంటూ చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు ఇచ్చే కుట్టు సెక్షన్లో 100 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి స్కెచ్ చేసింది. రాష్ట్రంలో 1,02,832 మంది మహిళ టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టినటువంటి స్కీమ్లో దోపిడీకి తెగబడుతోంది అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. తొలుత 100 కోట్లతో మాత్రం ప్రతిపాదించి ఆ పైన అంచనాలు అమాంతం 257 కోట్లకు పెంచారు. టెండర్ నుంచి సెక్షన్ వరకు దోపిడీకి వీలుగా ఈ పథకం వేశారు. అనంతరం పదుల సంఖ్యలో కూడా లేని లబ్ధిదారులకు భారీగా ఉన్నట్టు చూపించి అరకొరగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పరికరాలు మిషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. 257 కోట్ల స్కీమ్లో 150 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైందని చెప్పుకొస్తున్నారు.